हेलो गाइस हेलो गाइस హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రబ్బానీ టెక్ ఇన్ తెలుగు. నా పేరు రబ్బానీ. ఇది నా ఫస్ట్ వీడియో, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో తమ్నెల్ చూసే ఉంటారు కదా. సో జీమెయిల్ అకౌంట్ ఈరోజు మీకు నేర్పించబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయబాకండి, స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది కూడా తెలుగులో డీటెయిల్గా ఉంటుంది వీడియో. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనమైతే మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు మొబైల్ ఫోన్లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ కార్నర్లో మనకి ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, మన జీమెయిల్ అకౌంట్ది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పాస్వర్డ్ అడిగిద్ది, పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్కి అడిగిద్ది. మీ దగ్గర ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంటే ఇక్కడ నుంచి లాగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్. ఇప్పుడు మీకు పర్సనల్ యూజ్ అయితే పర్సనల్ యూజ్ కోసం క్రియేట్ చేసుకోండి, లేకపోతే బిజినెస్ ఉంటే బిజినెస్ పర్పస్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. మనం ఇప్పుడు పర్సనల్ యూజ్ మీద వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుద్ది, మీ పేరు ఎంటర్ చేయండి. తర్వాత సన్నేమ్ అడిగిద్ది. ఇది ఆప్షనల్, మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సన్నేమ్ అనేది మీ ఇంటి పేరు ఇవ్వాలి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడిగిద్ది, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీది ఫిల్ చేసేయండి. జెండర్ కూడా అడిగిద్ది. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అని సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ అని వస్తుంది మీకు. ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం ఓన్గా. ఇలా నేనైతే ఇప్పుడు ర్యాండమ్గా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీరైతే మీకు జీమెయిల్ అకౌంట్ మీ నేమ్ అయినా పెట్టుకోండి, లేకపోతే మీ బిజినెస్ ఐడి ఉంటే బిజినెస్ ఐడి అయినా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇఫ్ ఇట్స్ అవైలబుల్ మీకు ఎలో అయిపోతుంది. ఎలో అయిపోయి పాస్వర్డ్ సెట్ చేసుకోమని చూపించింది మీకు. అది అదే అవైలబుల్గా లేకపోతే ఐడి మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలి. అది కొంచెం అటు ఇటు ఎడిట్ చేసుకొని రీక్రియేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ నొక్కితే మీకు పాస్వర్డ్ది చూపించింది. ఇక్కడ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది మనకి సేవ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది మన గూగుల్ మేనేజర్కి. సేవ్ అని క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు కూడా ఎక్కడైనా నోట్బుక్లో సేవ్ చేసి పెట్టుకోండి ఇఫ్ ఇట్స్ ఇంపార్టెంట్. తర్వాత కిందకి డౌన్ వచ్చేసి ఇక్కడ అంటే మనకి ఇక్కడ మనం ఏమైతే కంట్రోల్ చేసుకుంటున్నామో హౌ ఇట్ వర్క్స్ అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది వీళ్ళ గూగుల్ వాళ్ళవి ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. మీరు తర్వాత ఐ అగ్రీ అని చెప్పి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంకా డన్ గైస్, మీకు జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు రైట్ కార్నర్కి వెళ్తే ఇప్పుడు జస్ట్ క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ ఐడి అయితే అడ్రస్ అయితే ఇక్కడ ఉంటుంది. జీమెయిల్లో మనకి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. దాంట్లో మనకి వచ్చేసి మనం జీమెయిల్ ఐడిని ఎలా బ్యాకప్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. మనం ఎడిట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను అది కూడా చేసి పెడతాను మీకు. సో గైస్, మీకు ఈ వీడియోతో జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఏమైనా క్లియర్ చేస్తాను అక్కడే రిప్లై ఇచ్చి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి గైస్, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ టెక్ గురించి రిలేటెడ్గా మనకి అప్కమింగ్ వీడియోస్లో మనకి ఛానల్లో వస్తూ ఉంటాయి మనకి ఇంకా కంటిన్యూగా.
సో ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.